ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. అందులో భాగంగా 2 సచివాలయాలను క్లబ్ చేసి ఒక సచివాలయంగా నిర్వహించాలని యోచిస్తుంది. సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్, టెక్నికల్ మరియు ఆస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించడం జరుగుతుంది. సచివాలయాలను జనాభా ప్రాతిపదికన 3 వర్గాలుగా విభజించడం జరుగుతుంది. 2500 జనాభా ఉన్న సచివాలయాలకు 6 ఉద్యోగులను కేటాయిస్తున్నారు. 2501 నుండి 3500 వరకు జనాభా ఉన్న సచివాలయాలకు 7 ఉద్యోగులు కేటాయిస్తున్నారు. 3500కు పైగా జనాభా ఉన్న సచివాలయాలకు 8 మంది ఉద్యోగులను కేటాయిస్తున్నారు. టెక్నికల్ సిబ్బందిని క్లస్టర్ వ్యవస్థగా పరిగణించడం వల్ల వారు పనిచేస్తున్న సచివాలయంతో పాటు అదనంగా ఇంకో సచివాలయం విధులు కూడా నిర్వహించవలసి వస్తుంది. కావున పని భారం పెరిగి పనిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ హేతుబద్ధీకరణ వలన 15,496 మందిని మిగులు ఉద్యోగులుగా చూపించడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాల మిగులు చూపించడం వలన భవిష్యత్తులో నియామక ప్రక్రియలు జరగవని నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.